చూడు, ఇప్పటికైనా సినిమాలని, మోడలింగ్ అని, హీరోయిన్ అని తిరగటం మానేసేయ్. వీటిల్లో సక్సెస్ అవ్వాలంటే గ్లామర్ ఉంటేనే సరిపోదే, బోల్డ్ అంత డబ్బు కూడా కావాలి. లేదమ్మా, ఒక్క అవకాశం ఇవ్వమ్మా. ఎలాగైనా ట్రై చేసి మంచి హీరోయిన్ అవుతానమ్మా. ఇప్పటికే నీకు చాలా అవకాశాలు ఇచ్చాను. అవకాశాల కోసం వెళ్తే అవమానాలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నేను విన్నాను. నేను చెప్పింది ఇప్పుడు నువ్వు వినాల్సిందే. డైరెక్టర్ గారు, సినిమాకి ఎండ్ చెప్పి చీర్స్ చెప్పుకుందాం అనుకున్నా, కానీ మన లైఫ్లకి ఎండ్ చెప్పుకొని చీర్స్ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు. పోతే పోనివ్వండి శివానంద్ గారు, ఈ సినిమా కాకపోతే ఇంకో సినిమా అయినా అమ్మాయిని వల్గర్ గా చూపించి క్యాష్ చేసుకోవడంలో తప్పే ఉంది. అది తప్పో రైటో నాకైతే తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్ లో మీరు గొడవ పడటం మాత్రం నాకు బాధ కలిగించింది సార్. ఆ రోజు క్షణిక ఆవేశాన్ని మీరు పక్కన పెట్టుంటే ఈ రోజు ఇక్కడ కూర్చొని తాగేవాళ్ళం కాదు, ఎంచక్క బార్లో కూర్చొని మంద అయ్యేవాళ్ళం. సార్, డైరెక్టర్ గారు, డబ్బులు పోతే సంపాదించుకోగలం సార్, కానీ కెరీర్ పోతే సంపాదించుకోవటం చాలా కష్టం సార్. చూడండి, అసలు ప్రొడ్యూసరే దొరుకుడు కష్టం అనుకుంటున్న ఈ రోజుల్లో ఇలాంటి మంచి ప్రొడ్యూసర్ దొరుకుడు ఇంకా కష్టం సార్. మీరు ఒకసారి వెళ్ళి ప్రొడ్యూసర్ గారిని కలిస్తే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సార్. ప్లీజ్ నా మాట వినండి సార్. అదృష్టం అనేది ఎవరికైనా సరే ఒక్కసారే వస్తుంది. డైరెక్టర్ గారు, మీకు 2 సార్లు వచ్చింది సార్. ఎలా? అదిగో అలా. వీడు బలుపుకు బ్రాండ్ అంబాసిడర్ అంటాడు, వీడు మారడు. ప్లీజ్ సార్, కమాన్ సార్, కూర్చోండి సార్. మీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మన సినిమా గురించి. మన సినిమానా? కాదు, నీ సినిమా. ఓకే, మళ్ళీ సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓహో, అవునా? చెయ్. శివానంద్ గారు, బెల్లంకొండ సురేష్ గారు అబ్బాయితో ఒక అడ్వెంచర్ మూవీ ప్లాన్ చేయమని అడుగుతున్నారు. ఎంఎస్ రాజు గారు ఉన్నారు కదా, తన బ్యానర్ కి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురమ్మని అడుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే సురేష్ బాబు గారు, బండ్ల గణేష్, దిల్ రాజు గారు, ఎంతో మంది ఫోన్లు. ఆపండి, వారు ఆల్రెడీ వెళ్ళిపోయారు. డైరెక్టర్ గారు, మీరేం అనుకోనంటే ఒక విషయం చెప్తాను సార్. మీకు నోటుదూలు ఎక్కువ సార్. మీ అదృష్టం బాగున్నది కాబట్టే మీరుండాల్సిన ప్లేస్లో ఆయన ఉన్నాడు. మీరు వెళ్ళి ఎలాగైనా కన్విన్స్ చేసుకోండి సార్, లేదంటే తర్వాత మీ ఇష్టం. సార్, ఓకే సార్, మీ గురించి కూడా ఆలోచించాను. ఈ సినిమాని పూర్తి చేయాల్సిన బాధ్యత నాపై ఉంది. బట్ సినిమాను సినిమాలాగా చేయాల్సిన బాధ్యత కూడా మీపైన ఉంది. ఓకే సార్, అన్నీ రెడీ చేసి ఇన్ఫార్మ్ చేస్తాను. అలాగే సార్, బాయ్. థ్యాంక్ యూ. ఏరా, అంతా ఓకే కదా? ఓకే. ఇక మిగతావన్నీ నేను మేనేజర్తో మాట్లాడి సెట్ చేస్తాను. ఓకే, ఒకసారి నువ్వు వెళ్ళి హీరోయిన్తో మాట్లాడరా. ఎలాగైనా ఈసారి నా ప్రేమ గురించి తనకు చెప్పాలి. సార్, మీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది సార్. ఏం సార్ వెతుకుతున్నారు? నాకు జనరల్గా ఎదుటి వాళ్ళు ఏదైనా నచ్చింది అంటే ఇవ్వడం అలవాటు. కానీ నువ్వు నా క్యారెక్టర్ నచ్చిందన్నావు, అది ఎలా ఇవ్వాలో అర్థం కావట్లేదు. ఇది ఉంచు. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్.